కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దయచేసి అటెన్షన్ ప్లీజ్ అందరూ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొత్త నిబంధన గ్రంథం అండి, పేజీ నంబర్ 153 పేజీ. మొదటి పత్రిక 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను, వినండి అండి. 11వ వచనం, క్షమించండి. ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగెను, కానీ సమస్తమైనవి దేవుని మూలంగా కలిగి ఉన్నవి. మీలో మీరు యోచించుకొనుడి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగున? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడెను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. ఎవడైనను కలగహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను అన్నారండి పౌలు. ఏమండి, అర్థం చేసుకుంటున్నారా? పౌలు దేవుని సంఘంలో, క్రైస్తవ్యంలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో సంఘాన్ని ఉద్దేశించి, నాటికి నేటికి మనందరిని ఉద్దేశించి భవిష్యత్ జ్ఞానంతో ఎన్నో విషయాలు రాశారండి పరిశుద్ధాత్మ దేవుడు. ఏమండి, దాని కొరకు పౌలను ఒక మహనీయుని వాడుకున్నాడు. ఓకే, దేవుడు రాసిన విషయంలో ఆయన అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడండి. స్త్రీ తల పైన ముసుగు వేసుకొని ప్రార్థించాలి, పురుషుడు విపరీతంగా తల వెంట్రుకల గురించి ఒక చక్కని డిసిప్లిన్, ఒక చక్కని క్రమాన్ని. ఏమంటే అర్థం చేసుకుంటున్నారా? ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు, ఈరోజు యువత వేషధారణ బాగలేదు, యువత కటింగులు బాగలేవు, పిల్లలు చెడిపోతున్నారు అని మేధావి వర్గం చాలా భయపడుతుంది. ఇది 2000 సంవత్సరాల క్రితమే ఈ సంఘాన్ని, ఈ సమాజాన్ని, ముఖ్యంగా క్రైస్తవ్యాన్ని సంస్కరించాలని పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు అవండి. అవన్నీ చెబుతున్నాడు. ఆయన అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. తల పైన స్త్రీ ముసుగు ఎందుకు వేసుకొని ప్రార్థించాలి, ముసుగు వేసుకొని ఎందుకు వాక్యం చెప్పాలో ఆ 2వ వచనం నుంచి చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడండి ఆయన. ఎందుకంటే అపోస్తలులు వాళ్ళు, పెద్దలు వాళ్ళు, క్రీస్తు తర్వాత అధికారం వాళ్ళకు ఉంది. వాళ్ళు రాయొచ్చు, వాక్యాలు రాయొచ్చు, అది బాగా లేకపోతే తొలగించవచ్చు, వాళ్ళకి అధిక రైట్స్ ఉన్నాయి. అలాంటి ఆయన ఒక్క మాటలో చెప్పకుండా దానికి తగ్గ వివరణను చాలా స్పష్టంగా ఇచ్చుకుంటూ వచ్చాడు. పురుషుడు ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, స్త్రీ ఎలా ప్రార్థించాలో ఇవన్నీ వివరించుకుంటూ వచ్చాడండి చాలా చక్కగా. ఇంకో అందులో కాంట్రవర్సీ ఇంక ఏమీ లేదండి. అందులో పౌలు గారి మాటల్లో కానీ, అపోస్తలుల మాటల్లో కానీ, వాళ్ళు రాసిన పత్రికల్లో కానీ ఇది తప్పు, ఇది సమాజాన్ని చెడగొడుతుంది, ఇది వివక్షకు గురి చేస్తుంది, స్త్రీ ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుంది, ఇది పురుష స్వభావాన్ని తగ్గిస్తుంది, సమాజంలో హెచ్చుతగ్గులు సృష్టిస్తుంది అనే వివరణ ఎక్కడ నాటికి నేటికి రాదు. అంత ఖచ్చితంగా దేవుడు రాయించాడు దాన్ని. అందుకే దీనికి ఆదరణ ఎక్కువ, అందుకే దీన్ని చాలామంది ఇష్టపడతారు. కానీ అలాంటి పౌలే దివ్య దృష్టితోనే పరిశుద్ధాత్మ ప్రేరణతోటి ఒక మాట మాట్లాడుతున్నారు చూడండి. ఏమండి, 16వ వచనంలో, ఎవడైనను కలహాప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను అన్నాడండి. 2వ వచనం చూడండి ఒకసారి. మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనుసు నేను మీకు అప్పగించిన కట్టడములు, అనగా కిందిచ్చాడు. కట్టడములు అన్న దగ్గర ఒక నెంబర్ ఇచ్చి కింద రాశాడు. కట్టడాలు అంటే ఏంటో, పారంపర్యములు అనగా ఆచారాలు గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను అన్నాడండి. అర్థం చేసుకుంటున్నారా? సంఘాన్ని కట్టుదిట్టం చేయడానికి, సంఘాన్ని సంస్కరించడానికి, సంఘములో డిసిప్లిన్ను, ప్రభు యొక్క వాక్యాన్ని అభివృద్ధి పరచడం కొరకే అన్న కొన్ని నియమాలు చెప్పుకుంటూ వచ్చాడు పరిశుద్ధాత్మ ప్రేరణతోటి, దేవుని అనుమతితోని. అలాంటి ఆయన 16వ వచనంలో ఏమన్నాడంటే, మీలో ఎవడైనను కలహాప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇట్టి ఆచారం లేదని ఒక అడుగు వెనక్కు తీసుకున్నాడండి ఆయన. అర్థం చేసుకుంటున్నారా? అంటే దేవుని సంఘంలో కలహప్రియులు ఉంటారా? క్రైస్తవంలో కలహప్రియులు ఉన్నారా? దేవుని రాజ్యంలో కలహప్రియులు ఉంటారా? ఉంటారని చెప్తున్నాడు పౌలు. పరిశుద్ధాత్మలు ఉంటారని చెప్తున్నాడు. అయ్యా, మీలో ఎవరైనాను కలహప్రియులున్న ఎడల మాలోనైనను దేవుని సంఘములోను ఇటువంటి ఆచారాలు లేవండి, దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోనకండి అని ఒక 2 అడుగులు వెనక్కు తీసుకున్నాడండి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పారంటే ఆయన చాలా తగ్గాడు అక్కడ. అసలు పౌలు గారికి ఉన్న స్ట్రాటజీ ఎలాంటిదో తెలుసా?
పౌలు గారికి ఉన్న దర్శనాలు ఎలాంటివో తెలుసా? పౌలు గారు చేసిన అద్భుతాలు ఎలాంటివో తెలుసా? పౌలు గారు రాసిన పత్రికలు ఎలాంటివో తెలుసా? ఏమండి, ఇంత వాక్యం ఉన్నవాడు, ఇంత సబ్జెక్ట్ ఉన్నవాడు ఒక్క మాటలో రాయొచ్చు అది నియమంగా, కానీ అలా రాయలేదండి. దానికి తగ్గ చక్కని వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు. అయినా దీన్ని అపార్థం చేసుకొని వక్రీకరణ చేసేవారు ఉంటారు అని పౌలు గారికి బాగా తెలుసండి. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించును అన్నాడు ఆయన. పౌలు కూడా అంతే, నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘంలోకి చాలా డిస్టర్బెన్స్ జరుగుతుందని చెప్పాడు. ఈ తెలుసు కనుక నేను చెప్పిన ఈ వాక్యాలు తల వెంట్రుకల గురించి, ముసుగు గురించి, వీటి గురించి వివాదాలు సృష్టించబడతాయి కాబట్టి అలర్ట్ చేస్తున్నాడు. మీలో ఎవడైనా కలహప్రియులు ఉన్నాడలా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, మాలో అలాంటి ఆచారాలు లేవండి, మీరు అలా దేవుని ప్రార్థించాలనుకుంటున్నారా ఓకే అన్నాడు. ఇప్పుడు పౌలు భయపడ్డారంటారా? పౌలు విషయం తెలియక వెనక్కి తగ్గాడంటారా? అర్థం చేసుకోండి ప్రియ దేవుని పిల్లల, పౌలుకు విషయం తెలియక, దాన్ని వివరించరాక, దాన్ని నిరూపించరాక అసలు వెనక్కి తగ్గాడెందుకు అంటే పౌలు దగ్గర విషయం లేదు అనుకుంటున్నారా? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ఎవరైనా చక్కగా మాట్లాడగలరా? మనిషికి మాటిచ్చిందే ఆయన. మరి ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయనకు మాట్లాడరాకనా? తనను తాను నిర్దోషిగా నిరూపించుకున్న రాకనా? ఆ ప్రధాన యాజకుల చేతిలో నుండి, పరిసయ్యుల చేతిలో నుండి తప్పించుకున్న రాకనా? మరి ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన చేసిన దాంట్లో తప్పు ఉందనా? అర్థం చేసుకోండి ప్రియ దేవుని పిల్లలారా. కలహాప్రియుడు ఉన్నాడంటే నిజంగా యేసు చేసిందని తప్పు ఉన్నది కాబట్టి మౌనంగా ఉన్నాడు. అది కలహాప్రియుని తత్వం. మరి పౌలు గారు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ సంఘంలో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, క్రైస్తవ మధ్య రగడ సృష్టించబడుతుంది. కాబట్టి సహోదరులారా, మీలో అనగా సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి మాట్లాడుతున్నారు. బయట వాళ్ళు ఎలాగో దేవుని అవమానపరిచే విధంగానే ఉంటారు. వాళ్ళ గురించి ఎలా మాట్లాడతారో తెలుసా పౌలు? ఒక మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, దయచేసి అందరికీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. పేజీ నంబర్ 146 పేజీ అండి. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. చూశారండి, జ్ఞాని అనే వాడిని ఛాలెంజ్గా మాట్లాడుతున్నాడు ఆయన. శాస్త్రులము, పండితులము అనుకున్న వారిని ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాడు. ఏది నీ పండితం అని, ఏంటి నీ పాండిత్యం అని. తర్కం అంటారు చూసారంటే, తర్కం లాజికల్ అంటారు. ఇది లాజికల్గా మాట్లాడతారు. కాలికేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలికేస్తారు. చూసారా, అలాంటి వాళ్ళు తర్కం అంటారు దీన్ని. ఇది చాలా కష్టం అండి ప్రియ దేవుని పిల్లారా. ఈ తర్కపు వాదులను కూడా నిలదీసి మాట్లాడు, ఎండగట్టాడు వారిని. దేనితోటి? ప్రభువు వాక్యంతో వారందరినీ ఓడించేశాడు, నిరూపించేశాడు. మీ జ్ఞానం తప్పు, ఇది లోక జ్ఞానం, ఇది దేవునికి విరుద్ధమైన జ్ఞానం, ఇది సమాజాన్ని నాశనం చేసే జ్ఞానం అని. శాస్త్రం అని చెప్పుకుంటున్నావా? అప్పుడు గ్రీకు పండితులు ఉన్నారు, వాళ్ళను కూడా ఛాలెంజ్ చేసి నిలబెట్టాడు. దేనితో? క్రీస్తు తనకిచ్చిన అధికారంతో, వాక్యంతో. ఉద్దండులను ఓడించిన వాడాయన, రాజును సైతం ఛాలెంజ్ చేసిన వాడాయన. అలాంటి ఆయన సంఘం విషయానికి రాగానే వెనక్కి తగ్గినట్టుగా అనిపిస్తున్నాడు. చూస్తున్నారా ఏంటి అసలు? గలాంటి వారిని శాస్త్రం అండి, వాడు శాస్త్రి అంటే పండితుడు, మాస్టర్. వాళ్ళు మాస్టర్స్నే మట్టి కనిపించాడు ఆయన, మాస్టర్స్నే. జ్ఞానం, నాలెడ్జ్ ఈజ్ అ పవర్ అని చెప్పుకుంటారు కదా సారా. అలాంటి నాలెడ్జ్ పండితుల్నే నేలమట్టం చేశాడండి తనకున్న దేవుని వాక్యంతో. అంత సబ్జెక్ట్ ఉన్న పౌల్, అంత విషయం ఉన్న పౌల్, అంత దేవుని దర్శనం ఉన్న పౌల్ లోకపు తర్కవాదులను కూడా ఓడించాడు అంటే చిన్న విషయం కాదు. తర్కం గురించి మీకు తెలియదు, తార్కిక శాస్త్రం గురించి మీకు తెలియదండి, ఆ తత్వం గురించి మీకు తెలియదు. దాన్ని ఓడించాలంటే చాలా వాడు పైనుంచి వచ్చి ఉండాలి. అలాంటిది తర్కం అంటే. అలాంటి తర్కపు వాదులని ఛాలెంజ్ చేసి గ్రీకు మేధావులు అనుకుంటున్న వారిని సైతం ఓడించేశాడు ఆయన. అర్థం చేసుకుంటున్నారా ప్రియ దేవుని? అలాంటి మేధావి పౌల్, అలాంటి దైవుని దర్శనం కలిగిన వాడు పౌల్. అర్థం చేసుకో. అలాంటి వాడు సంఘంలో ఉన్న కలహ ప్రియునికి భయపడి వెనుక్కు తగ్గాడండి. ఎందుకంటారు? ఆలోచన చేద్దాం. ఇంకోండి, పౌలు గారు ఆయన పాండిత్యం ఎలా ఉంటుందో చూస్తాను ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం.
పేజీ నంబర్ 149 అండి. మీరు వ్రాసిన వాటి విషయము చూస్తారు ఇక్కడ, మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట. సరిపోతుందమ్మా. వివాహం గురించి కదండి, స్త్రీతత్వం గురించి వాళ్ళు కొన్ని విషయాలు పౌలు గారిని అడిగారు. అడిగితే అతను పరిశుద్ధాత్మ ప్రేరణతోటి బాగా దివ్యదృష్టి కలిగిన వాడు, పండితుడు ఒక రకం చెప్పాలంటే పౌల్, మహాజ్ఞాని పౌల్, సకల శాస్త్రాలను బాగా తెలుసుకున్నాడు అండి. దేవుని వాక్యం చేత, క్రీస్తు తనకిచ్చిన దర్శనం చేత వాటన్నిటినీ పెంటగా ఎంచుకొని క్రీస్తు వాక్యాన్ని మాత్రమే, పునరుత్థానుడైన యేసును మాత్రమే ప్రకటించడానికి బద్ధుడయ్యాడు. మీరు రాసిన వాటి విషయం అంటే సంఘంలో ఉన్న సమస్యలు ఏవండి, సమాజంలో ఉన్న సమస్యలు. ఎందుకంటే క్రైస్తవ సంఘం అనేది ఒకే నిర్దిష్టమైన ప్రాంతానికి సంబంధించింది కాదు. యూదుల వలె క్రైస్తవ సంఘం అనేది అనేకమైన ప్రాంతాలకు, ఆచారాలకు, పద్ధతులకు, కట్టుబాట్లకు లోనైన ప్రజలను ఒక్క దగ్గరికి చేర్చేది ఇది. మరి ఇలాంటి వారిలో మరి మేమేలా ఉండాలి? అసలు ఏంటి మా ఆరాధన విధానం వేరు, మేము దేవుని ఏమని పిలవాలి? ఇవన్నీ అనేకమైన ప్రశ్నలు అపోస్తలులకు ఎదురవుతున్నాయి. అలాంటి వాటిని సునాయాసంగా వివరించిన వ్యక్తి ఎవరంటే మిస్టర్ పౌల్. అర్థం చేసుకుంటున్నారండి? పౌల్ మీరు రాసిన వాటి విషయము ప్రతిదాన్ని ఒక క్రమంగా వాక్యం రాసిన వ్యక్తి, సంఘాన్ని సంస్కరించిన వ్యక్తి, స్థిరపరిచిన వ్యక్తి. ఇంకా చూద్దాం 8వ వచనం, 8వ అధ్యాయం 1వ వచనం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము. ఎందుకంటే చాలామంది విగ్రహారాధన నుంచి క్రీస్తులోనికి వస్తున్నారు. మరి మేమేలా దేవుని ఆరాధించాలి? ఎన్నో విషయాలు, ఎన్నో సమస్యలు ఉన్నాయండి. కానీ వీటన్నిటికీ చక్కని పరిష్కారం ఇచ్చింది పరిశుద్ధాత్మ ప్రేరణతోటి పౌలు గారు ఒక్కరే. ఆ పత్రికలన్నీ మీరు చూడండి, అవే కదా ఈరోజు మనం చదువుకుంటున్నాం. యావత్ క్రైస్తవ ప్రపంచం వాటిని పాటిస్తుంది. ఎంత దమ్మున్నోడు పౌల్ దేవుడి విషయంలో కదా అండి. అలాంటి ఆయన మరి ఎందుకు ఒక కొంగు విషయం గురించి, తల వెంట్రుకల విషయం గురించి వెనుక్కు తగ్గుతున్నాడు? అలాంటి ఆయన, సంఘంలో ఎన్నో చక్కబెట్టిన ఆయన, సమాజంలో క్రీస్తును గొప్పగా ప్రకటించిన ఆయన, ప్రాణం కంటే ఎక్కువ క్రీస్తుని ప్రేమించిన ఆయన, పండితుడు అనే వాడిని జీరోను చేసిన ఆయన, అంత దర్శనమున్న వ్యక్తి సంఘంలో సమస్య రాగానే ఎందుకు వెనక్కి తగ్గుతున్నాడు, తన మాటను ఎందుకు వెనక్కి తీసుకుంటున్నాడు అనేది మనం ఆలోచించవలసిన విషయం. మీలో ఎవడైనానో కలహప్రియుడుగా కనబడినైనా, డీజ్ బ్రదర్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ మాలో అలాంటివి ఏం లేవు. మీరు మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు, సంఘాన్ని కలవరపరచొద్దు, కలహాలు సృష్టించొద్దు అన్నాడండి. పౌలు గారు తగ్గట్లేదు ప్రియ దేవుని పిల్లలారా. ఆయనకి విషయం లేక కాదు, సంఘం విలువ, ఒక వ్యక్తి విలువ ఆయనకు తెలుసు. అర్థం చేసుకుంటున్నారా? ఏంటి ఆ వ్యక్తి విలువ అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. కావున ఒక్క నిమిషం అమ్మా, అందరు తీయండి. 13వ అధ్యాయం, పేజీ నంబర్ కొత్త నిబంధనలో 209. ఏమండి? 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచకై గవిని వెలుపట శ్రమ పొందెను. అంటే ప్రజలు దేవుని చేత నిర్మించబడిన వారు నానా రకాలుగా విడిపోయారు, ప్రాంతాలుగా విడిపోయారు, వారు రిలీజన్గా విడిపోయారు, అనేక రకాలుగా మనుషులు విడిపోయారు. కారణం ఏంటంటే వారికి దేవుని గురించి చెప్పేవారు లేరు, దేవుని గురించిన జ్ఞానం పూర్తిగా లేదు, వారికి తెలిసిందే వాస్తవికత అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. కనుక ఈ ప్రజలందరినీ పరిశుద్ధపరచాలి, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తి నిర్మాణం జరగాలి, కుటుంబ నిర్మాణం జరగాలి. మనుష్యుల విలువలు పెంపొందించబడాలని క్రీస్తు తన స్వరక్తం అన్నాడండి. క్రీస్తు అన్న దేవుడు తన స్వరక్తం ఇచ్చి ప్రతి వ్యక్తిని సంపాదిస్తున్నాడు. నిన్ను, నన్ను అనుకుంటా చూసారా, తనను కూడా. అర్థం చేసుకుంటున్నారు? వాడు మనిషి అని అనుకుంటున్నావు చూసావా, తన కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. తనను పొడిచిన వారు ఉన్నారు చూసారా సిలువలో, ఆయన కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. తనను అప్పగించిన ఇస్కరియోతు యూదా ఉన్నాడు చూసారా, ఆయన కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. అర్థమవుతుందా అండి? తనను గర్భాన ధరించిన మేరీ ఉంది చూసారా, ఆమె కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. అంటే ప్రతి వ్యక్తిని కాపాడాలి, పరిశుద్ధపరచబడాలి, వారిని దేవుని వైపు తిప్పాలి. వారి కోసం నిత్యత్వం అనేది ఉంది, అమరత్వం ఉంది, పునరుత్థానం ఉంది అని నిరూపించడానికండి యేసు ఎవరని తెలుసా? ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదండి.
దైవమైన ఆయన, సర్వాధికారి అయిన ఆయన, శాసించేవాడు ఆయన, శిక్షించేవాడు ఆయన. అలాంటి ఆయన నరుని రూపంలో రావడం అంటే దానికి మించిన పాఠం ఈ సమాజానికి ఇంకేముంది చెప్పు. నువ్వు నేను భక్తిగా బ్రతకాలి అంటే, నువ్వు నేను ఆత్మీయ స్థితిలో ఎదిగిగా ఉండాలి అంటే ఆ ఒక్క వడ్డు చాలండి. దేవుడండి, దేవుడు నరుని రూపం ధరించుకొని రావడం, దాసుని రూపం పోల్చుకోవడం, ఈ భూమిపైన ఆయన బ్రతకడం ఏంటి? ఈ భూమిని నాశనం చేయదగిన శక్తి ఆయన, మనిషిని శిక్షించేవాడు ఆయన. అలాంటి ఆయన మనుషుల చేత దెబ్బలు తినడం ఏంటి, ఉమ్మి వేసుకోవడం ఏంటి, అవమానపరచడం ఏంటి తెలుసు చెప్పండి. ఒక వ్యక్తిని కాపాడడానికి ఆయన అంత పెద్ద ప్రయోగం చేస్తే, ఒక వ్యక్తిని కాపాడడానికి చివరికి దేవుడే తన ప్రాణాన్ని తీసుకుంటే, అలా ఏర్పడింది సంఘం. దానికి ఎవరిని కాపలా పెట్టాడంటే ఆయన అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం అండి. పేజీ నంబర్ 123 పేజీ, 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి, ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను. క్రీస్తు అనగా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు సంఘం. అనగా మనల్ని మాత్రమే కాదు, యావత్ క్రైస్తవ్యాన్ని, విశ్వాసాల గురించి చెప్తున్నాడు. సంఘం, ఈ సంఘం దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించడం కాకుండా పరిశుద్ధాత్మను కావలిగా పెట్టాడంట. పరిశుద్ధాత్ముడు అండి ఆయన, దేవుడిని కావలిగా పెట్టాడు నీ కొరకు, నా కొరకు. ఎందుకంటే నేను సంపాదించి సంఘంలో చేర్చాను, కానీ ఇందులో కలహం ఉంటుంది, కలహ ప్రియులు ఉంటారు అని తెలుసు. కాబట్టి అందరిని సమాధానపరచుట కొరకు, అందరినీ ధైర్యపరచుట కొరకు, అందరిని ఆదరించుట కొరకు, నడిపించుట కొరకు పరిశుద్ధాత్మను పెట్టాడు. ఆ పరిశుద్ధాత్మను కొంతమంది అధ్యక్షులుగా పెట్టాడు, వాళ్ళ అపోస్తల్స్. ఆ అపోస్తల్స్ సంఘం పేరు చెప్పి, వాళ్ళకున్న వరాలు చెప్పి సంపాదించుకోలేదండి, త్యాగం చేశారు. చివరికి ప్రాణ త్యాగాలను కూడా చేశారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇంకా ఇది తక్కువనే, ఇంకేమైనా చేస్తే బాగుండు అని అసంతృప్తితోనే చనిపోయారు. ప్రభు కొరకు, సంఘం కొరకు ప్రాణత్యాగం చేశారా? ఇంకేముంది, దినము మరణంతో బ్రతికారు, అవమానంతో బ్రతికారు. అది ఇంకా చాలా తక్కువ, ఇంకేదైనా చేస్తే బాగుండు అని అసంతృప్తితోనే చచ్చిపోయారండి వాళ్ళు. ఇలాంటి త్యాగదనుల వల్ల ఏర్పడదు సంఘం, విశ్వాసం, చర్చ్. ఇలాంటి చర్చిలోకి విభిన్నమైన మనుషులు వస్తారండి. చదువున్న వారు వస్తారు, అనారోగ్యం ఉన్న వాళ్ళు వస్తారు, వివక్షకు లోనైన వాళ్ళు వస్తారు. ఎన్నో డిఫరెంట్ టైప్స్ పీపుల్స్ వస్తారు. విభిన్నమైన కల్చర్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడో తరతరాలుగా అందులో ఉండిపోయారు. ఇప్పుడు క్రీస్తులోనికి వస్తున్న వారికి నీవు పాండిత్యమనో జ్ఞానమనో ఉచ్చరింపదాన్ని ఉచ్చరిస్తూ వారి మనసులను చెరుపకు సోదరా అన్నాడు ఆయన. ఎవడైనా మీలో కలహాప్రియులుగా కనబడిన ఎడల నేను వెనక్కి తీసుకుంటున్నానండి అన్నాడు ఆయన. ఎందుకంటే కలహాప్రియుడు ఏమని చేస్తాడంటే, ఇప్పుడు స్త్రీ తల వెంట్రుకలు పెంచుకో అన్నా, అదొక వాదం. పౌలుతో అనడు. పౌలుతో అంటే 1/2 సెకండ్లోనే మన పని అయిపోతుంది కదా అండి. అంటే పురుషుడు చేతులెత్తి ప్రార్థన చేయాలన్నా, లేకపోతే వినడా? ఇలాంటివండి. ఇలాంటి వాని వలన విశ్వాసులు, బలహీనులు ఎంత బలహీన పడిపోతారో. ఏ దేవుడైతే తన ప్రాణం ఇచ్చి వాడిని కాపాడి కరు నుంచి సాతాను కబద్ధ హస్తాలకి తీసుకొచ్చాడో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక చెడగొడితే ఎవడు కాపాడుతాడు చెప్పు? ఇక్కడికి వచ్చిన తర్వాత మన హృదయాన్ని కఠినపరిస్తే వాని పరిస్థితి ఏంటి చెప్పు? దేవుడి అనాది ప్రణాళికలను అవమానించినట్టు కాదు. దేవుడి అనాది ప్రణాళికలు, క్రీస్తు ప్రాణత్యాగాన్ని నువ్వు నాశనం చేసినట్టు కాదు. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లారా? కాబట్టి ఇప్పుడు నేను ఒక పద్ధతి తీసుకొని వచ్చాను. కొంగి వేసుకోవాలమ్మా, బాగుంటుంది. ఎందుకంటే అది నీకు అధికారిక సూచన అని చెప్పాడు. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకుంటే అవమానం కదా, కత్తిరించుకుంటే బాగుంటుంది అని చెప్పొచ్చాడు. అంటే మేము పెంచుకోనకూడదా? పెంచుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఈ తల వెంట్రుకలకి ఏమవుతుంది? ఇలాంటి వాదాలండి, విపరీతమైన పనులు, విపరీతమైన మాటల వల్ల బలహీనులైన వాళ్ళు ప్రభువుపైనే, అయ్యో అవన్నీ వద్దనుకొని ఇక్కడికి వచ్చాం కదా, మళ్ళీ ఇక్కడ కూడా ఇవి ఉన్నాయా అనుకొని బలహీనులైన వారు బలహీనపడి ప్రభునందే వాళ్ళు అల్ప విశ్వాసం కలిగి వారి విశ్వాస జీవితాన్ని నాశనం చేసుకుంటారని పౌలు గారికి తెలుసండి. కానీ కలహాప్రియులకు ఏం తెలుసు చెప్పు? ఎందుకంటే ఆ సంఘం పైన అధ్యక్షుడు కాబట్టి, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు తనకిచ్చాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు. నేను వాక్యమే చెబుతున్నాను.
కానీ నా వాక్యం వలన వాని విశ్వాసం బలపడన్నా బలహీనం కావాలన్నా, అది బలహీనమైపోతే నేను వాక్యం చెప్పేందుకు, ఈ సభ పెట్టేందుకు? కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా 5 మాటలని చెప్తా అనుకొని ఆ స్థాయికి వెళ్ళిపోయాడండి పౌలు. అర్థం చేసుకుంటున్నారా మీరు? అయ్యో నా పత్రిక ఆయనకు అర్థం కావట్లేదు కాబట్టి నేను వెళ్ళి మాట్లాడతా వాళ్ళతోటి, ప్లీజ్. అర్థం చేసుకుంటున్నారా? అనుకొని ఇంకా సంఘంలో ఉన్న చాలామంది విశ్వాసంలో బలహీనులైన వారిని కొంత అర్థం చేసుకోలేని వారి కొరకు పౌలు ఎంతటి నిర్ణయాన్ని తీసుకున్నాడో తెలుసా? ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల, అవును, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికీ మాంసము తినను. భోజనం తినను అనలేదండి ఆయన, మాంసం గురించి మాట్లాడుతున్నాడు. నేను మాంసం తినను అన్నాడు. మాంసం తినడం దైవ విరుద్ధమా, ధర్మశాస్త్ర విరుద్ధమా, కొత్త నిబంధన విరుద్ధమా? కాదండి, కాదు కదా. మరి ఎందుకు ఆయన అంత నిర్ణయం తీసుకున్నాడు? నీకు నాకు అపార్థమవుతుంది అది. అంటే ఇప్పుడు నేను తినకపోతే వాడు మారుమనసు పొందుతాడా? నీకు అంత మాత్రమే తెలుసు. అంటే ఇప్పుడు సంఘానికి లేట్ వస్తే వాళ్ళు చెడిపోతారా? నీకు అంత మాత్రమే తెలుసు. ఏమంటే అర్థం చేసుకుంటున్నారా? నీకు ఆ మాత్రమే తెలుసు, అంతకు మించి నీ ఆలోచన ఎదగదు. కానీ పౌలు అలా కాదు కదండి, కాదు కదా. కాబట్టి నా సహోదరునికి అభ్యంతరం కలగజేసిన తర్వాత నా వాక్యం ఎందుకు, నేనెందుకు, ఈ నా బాధ్యత ఎందుకు, నేను ఒక విశ్వాసం ఎలా అవుతాను? నా భోజనం వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారా? నేను మానేస్తానన్నాడు, ఆ మాంసం తినడం మానేస్తానన్నాడు అండి. భోజనం మీద కూడా తనకు హక్కు లేకుండా బ్రతికాడండి ఆయన. అర్థం చేసుకుంటున్నారా? అంటే ఒక విశ్వాసిని ఏ రకంగా నేను డిస్టర్బ్ చేయకూడదు. నాకు పాండిత్యం ఉంది, జ్ఞానం ఉంది, నేను జ్ఞానిని సైతం ఓడించగలను, పండితుని సైతం పామరుని చేయగలను, తర్కవాదిని సైతం నేలమట్టం చేయగలను, అంత సబ్జెక్ట్ నాలో ఉంది. కానీ సంఘంలో చేర్చబడుతున్న విశ్వాసి, నేను ప్రాణత్యాగం చేస్తే రాలేదు, నా రక్తం వలన ఆయన పాపం పోదు, ప్రభువే తన త్యాగం చేసి ఒక వ్యక్తిని సంపాదించాడు, పరిశుద్ధాత్ముడు ఇక్కడ వరకు రప్పించాడు. అలాంటి వ్యక్తి ఎడల నేను జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నాకు జ్ఞానం ఉంది, అతనికి ఏదో సందేహం ఉంది, దీన్ని తీర్చడానికి నేను వాదం పెట్టుకోను. అయ్యా, భోజనం చేసే తప్పే ఉంటుంది, ఉపవాసంతోనే దేవుని ప్రార్థించాలా? ఓకే సోదరా, నేనేం ప్రాబ్లం లేదు నీకు, మీరు అలాగే దేవుని ఆరాధించండి, ప్రాబ్లం లేదన్నాడు. ఏంటండి తినడం వల్ల ఏంది ఇది? మనసు మత్తుకు, శరీరానికి మత్తు వచ్చేస్తుంది. ఒక్కరోజు దేవుని కోసం ఉండలేమా అనుకుంటున్నవారు, వెరీ గుడ్, నేను మిమ్మల్ని అభ్యంతరం కలగజేయట్లేదు, మీరు అలాగే దేవుని ఆరాధించండి అన్నాడు. ఇక్కడ పౌలు నటిస్తలేడండి. అర్థం చేసుకుంటున్నారా? కలహాప్రియునికి పౌలు నటిస్తున్నాడు లాగానే కనిపిస్తుంది. పౌలు నటిస్తలేడు. వాని స్థాయిని నేను డిస్టర్బ్ చేయకూడదు. ఫస్ట్ వాని విశ్వాసం దేవుని బలపడని, క్రీస్తు వద్దకు రాని, ఈ భోజనం మీకు పంచదేంది, ఆ బట్టల కడిగి గొడవ ఏంది? ఏమండి, ఫస్ట్ ప్రభు యొక్క మనసు వైపు తన మనసు తిరగని, బలపడని భోజనం అంటారా? వయసు మీద పడ్డ తర్వాత నువ్వు పెట్టినా తినడు. ఏమండి అర్థం చేసుకుని, వయసు మీద పడ్డ తర్వాత ఖరీదైన బట్టలు ఎవడు కట్టలే. కాబట్టి ఫస్ట్ మొట్టమొదటి స్థానం ఏంటంటే వారి యొక్క హృదయం ప్రభు వైపు తిరగనివ్వండి, వారిని సంఘంలో బలపడనివ్వండి, దేవుని వైపు తిరగనివ్వండి అని చాలా డిసిప్లిన్ చెప్పాడండి. చాలామందికి పౌలు ఎలాగా అనిపించాడంటే నటిస్తున్నాడు. చూసారా, వారికి అలా చెప్తున్నాడు, మనకేమో ఇలా చెప్తున్నాడు. నీకు ఆ మాత్రమే తెలుసు. అర్థం చేసుకుంటున్నారా అండి? పౌలు మాంసం తినని ఎందుకన్నాడు చూడండి. ఎవరో చిన్నవాడు అపార్థం చేసుకొని ప్రభుకు దూరం అయిపోయి వాడు మాంసాపేక్ష ప్రియుడు అవుతాడేమని భయపడిపోయి నేనే మానేస్తున్నాను అన్నాడండి. అంటే ఒక సంఘంలో చేర్చబడుతున్న ప్రతి విశ్వాసి పట్ల ప్రతి ఒక్కరూ డిసిప్లిన్ కలిగి ఉండాలి. అర్థమవుతుందా అండి? నా ఇష్టం అంటే నేను ఇలా ఉంటా, కరెక్టే, నీ మీద నీకు హక్కు ఉంది సోదరా. కానీ వాడు ఆ వచ్చిన వ్యక్తి మనంతా జ్ఞానం ఉన్న వ్యక్తి కాదు. ఆ వస్తున్న వ్యక్తి మనంతా ఆలోచన ఉన్న వ్యక్తి కాదు. ఏదో ప్రభు దర్శించడం వలన, దయ చూపడం వలన ఏదో రకంగా దేవుని సన్నిధికి వస్తున్నాడు అని అంటే మన తీయని మాటలకి ఎవరు రాడయ్యా, మన ముఖాలు చూసి ఎవరు రారు. క్రీస్తు దర్శించాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపించాడు కాబట్టి ఆ చర్చి మెట్ల వరకు వచ్చాడు. అర్థం చేసుకోండి. అలాంటి వారికి లేని పోని పద్ధతులని చెప్పి ప్రభు చెప్పినవన్నీ మానవ పద్ధతులను నూరిపోసి, ఏమండి వాళ్ళకు డిస్టర్బ్ కలిగించకండి. ప్రభు వారికి నేర్పిస్తాలే, తొందరపడకండి, సంఘం స్థిరపడనివ్వండి అని ఎన్న చెప్పినా ఎవరు అవుతారండి? చూశారా అండి, కలహప్రియులు వచ్చేసారండి. ఈ కలహప్రియుల వలన పౌలు గారు చాలా భయపడిపోయారండి. ఎందుకు అని అంటే, ప్రియ దేవుని ప్రియులారా, వీరి వల్ల చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది.
అది అపోస్తలకు తెలుసు అండి. అపోస్తలకు తెలుసు, పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఎవడైనా మీలో కలహాప్రియుడు కనబడిన, కలహాప్రియుడు అంటే ఏంటి అంటే ఒక విషయం చెప్పాడు అనుకోండి, అంతటితో ఆగది. ఇంకోటి, తర్కవాదులనే నోరు మూయించిన ఆయన సంఘంలో మనలో వారి మధ్యలో ఉంటూ పౌలుతో ఉంటున్న వారిని ఆయన కంట్రోల్ చేయలేకపోయాడండి. అందుకనే వారు ఏమన్నా సరే ఓకేనా, సరే అలాగే చేద్దాం. సంఘం బ్రతకనివ్వండి, విశ్వాసం బ్రతకనివ్వండి. జనం మెప్పు కొరకు చెప్పట్లేదు ఆయన. విశ్వాసి హృదయం కఠినమైపోతే, ఈ బలహీన సమయాన్ని దుష్టుడు ఆక్రమిస్తే, వాని జీవితమే పాడైపోతే మనం ఎందుకురా ఈ ప్రార్థనలన్నీ ఆయనకు తెలుసండి. ఆయనకు తెలుసు. ఒక విశ్వాస హృదయం కఠినమై దేవుడికి విరుద్ధంగా వాడు చెయ్యి లేబడితే ఇంకా ఎందుకు మనం ఇదంతా చేసి అని ఆయనకు తెలుసండి ఆ ఆవేదన. అందుకనే మీలో ఎవరైనా కలహాప్రియులుగా ఉన్నారా, ప్లీజ్, మేము అలాంటి వాళ్ళం కాదండి. మీరు అలాగ దేవుణ్ణి ఆరాధించుకోవాలనుకుంటున్నా, ఓకే ఓకే ఓకే. మీరు కొంగు వేసుకొని ఆరాధించాలనుకుంటున్నా, వెరీ గుడ్ అండి అన్నాడు. అమ్మ నువ్వు తల వెంట్రుకలు పెంచుకోవాలనుకుంటున్నా, వెరీ గుడ్ వెరీ గుడ్, కానీ అన్నీ క్రమంగా జరగనివ్వండి అని చెప్తున్నాడండి ఆయన. చూసారా, వాళ్ళేమనుకుంటారు, పౌలు గారు నోరు మూయించాను అనుకుంటావు, ఆ మాత్రమే తెలుసు నీకు. కానీ ఎందుకు సంఘం విషయంలో పౌలు గారు, ఈ కలహాప్రియుల విషయంలో పౌలు గారు వెనక్కి తగ్గుతున్నారు అని అంటే, పాత నిబంధనలో ఇలాంటి చరిత్ర ఒకటి జరిగిందండి. అది ఎందుకంటే ధర్మశాస్త్రం క్షుణ్ణంగా పరిశీలించే మేధావి పౌలు. పాత నిబంధనలో ఇలాంటిది చాలా ఒకటి భయంకరమైన సంఘటన జరిగిందండి. ఆ సంఘటనను మనం అందరం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం ప్రియ దేవుని పిల్లలారా. ఏమండి, సంఖ్యాకాండము, అటెన్షన్ ప్లీజ్, అందరూ జాగ్రత్తగా తీయాలి. సంఖ్యాకాండం పాత నిబంధన గ్రంథం అండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 1వ వచనం. పేజీ నంబర్ పాత నిబంధన గ్రంథంలో 121వ పేజీ అండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషకు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించు చూచుటకు నీవు మనుషులను పంపము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడే ఉండవలను. చూసారు, ఇక్కడ దేవుడు మోషే గారికి ఒక ఆజ్ఞ సెలవిస్తున్నాడండి. ఇంచుమించు వీళ్ళు కానానుకు అనగా వాళ్ళకి వాగ్దాన భూమికి, పితరులకు చేసిన వాగ్దాన భూమికి వీళ్ళు దగ్గరగా వచ్చారు. ఎందుకంటే వీళ్ళు 400 నుంచి 500 సంవత్సరాలు ఆ వాగ్దాన భూమికి దూరంగా ఉన్నారు కాబట్టి, ప్రజలు విస్తరిస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతాన్ని వేరే వాళ్ళు ఆక్రమించుకొని అక్కడ నివాసం ఉండిపోయారు. వాస్తవానికి దేవుడు భూమి మీద సర్వాధికారం కలిగిన దేవుడు, భూలోకాలను కలిగించిన దేవుడు, ఆ ప్రాంతాన్ని, ఆ నిర్దిష్టమైన ప్రాంతాన్ని అబ్రహాముకు తన సంతతికి ఇవ్వాలని ఆ దేవుని సుదీర్ఘమైన ప్రణాళిక. ఇక్కడికి వచ్చారండి ఇజ్రాయెల్కి వచ్చిన తర్వాత దేవుడే మోషే గారి దగ్గర సెలవు వచ్చి, డియర్ మోజెస్, నేను ఒక మీకు పని అప్పగిస్తాను అన్నాడు. ఏంటి అంటే, దగ్గర వరకు వచ్చారు కాబట్టి మనలో 12 వంశీయులు ఉన్నారు కదా, కుటుంబాలలో ప్రధానులు ఉన్నారు కదా, అందులో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకొని మీరు ఆ ప్రాంతాన్ని చూడడానికి పంపించండి అన్నాడు. ఎందుకు ప్రభు అంటే, వారు వెళ్తారు, అక్కడ చూసి వస్తారు అని పంపించారండి. ఈ సందర్భం ఇంచుమించు ప్రతి క్రైస్తవులకు తెలుసు, తెలియని వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగానే అండి. ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని దాటుకొని వచ్చిన తర్వాత ఇంచుమించండి దేవుడు వారికి ఇస్తానన్న, అబ్రహాముకు ఇస్తానన్న వాగ్దాన భూమికి చేరువకు వచ్చేశారు. వచ్చిన తర్వాత దాని వేగు చూడాలి, దాని దారి కనుక్కోవాలి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లలు, ఆ ప్రాంతానికి పోయిన వెంటనే ఆకాశం నుంచి మన్నా కురవడం ఆగిపోతుంది. ఆ ప్రాంతానికి చేరిన వెంటనే ఆ మేఘస్తంభాలు, అగ్నిస్తంభాలు ఉండవు. అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి భవిష్యత్తు తిరిగిన దేవుడు మోజేస్ గారికి వివరం అంతా చెప్పి, ఎందుకు 12 గోత్రాలు అనుకుందాం కాసేపు, ఉన్నాయి కదండి, రూబెన్ గోత్రం, షిమ్యోను, లేవి, ఇవి చాలా ఉన్నాయి కదా. ఇక వీళ్ళందరిలో ఒక్కొక్కరిని, ఒక ప్రధానుని, ఒక పెద్ద వ్యక్తిని తీసుకో, ఆ 12 మందిని పంపించేసేయి, వీరు దాన్ని సంచరించి సమాచారం తీసుకొని వస్తారు. తీసుకొని రావడం వలన ఏమవుతారంటే ప్రజలు ఏందండి, రావడం వల్ల ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి, ఏదైనా నేను ఎగ్జామ్కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, ముఖ్యమైన ఎగ్జామ్, ఆ సెంటర్ వీలైతే ఒకరోజు ముందెళ్ళి చూసి వస్తాం. తెలుసా లేదా? అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేయడమే కదా, మరి ముందెళ్ళి ఎందుకు చూసి వస్తారు? అలాగే ప్రియ దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి. మనం ఏదైనా ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి, అక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, మనం ముందెళ్ళి చూసి వస్తాం కదండి. అలాగే అక్కడ వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని, అక్కడ పాలు తేనెలు ప్రవహించే విధానము, అక్కడున్న చెట్లు, అక్కడున్న పరిసరాలను చూసిన తర్వాత వీరిలో ఎగ్జైటింగ్ పెరుగుతుంది, ఎనర్జీ వస్తుంది. ఇంకా
గుడ్ న్యూస్ కాబట్టి ఇంకా వీరు బలంగా ప్రయాణం చేయగలరు. అది చక్కని రోడ్డున్న ప్రాంతాలు కావు ప్రియ దేవుని పిల్లలారా. అది ఎడారి ప్రాంతం, అగ్ని కురిసే ప్రాంతం, కొండరాళ్ళు ఉన్న ప్రాంతం, సర్పాలు ఉన్న ప్రాంతం. అదంతా ఆ ప్రాంతాలలో వీరు ఇంకా బలంగా ముందుకు చేరాలి అని అంటే వారికి అంత మోటివేషన్ అవసరం అని దేవుడు మోషకి ఇచ్చాడని బాధ్యత. దేవుని అనుమతితోనే పంపాడు మోషే. 12 మంది చూసారా? 12 మంది ఏమైపోయారో చూద్దామండి. 17వ వచనం. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కు ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో, దానిలో నివసించు జనము ఎంత బలమైనదో బలం లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, భూమి ఎట్టిదో సారం ఎట్టిదో, ఇవన్నీ తెలుసుకొని రాని రిపోర్ట్ ఇచ్చాడు. అయ్యా అని ప్రార్థన చేసుకున్నారు. మోషే గారు సెలవు తీసుకున్నారు, బయలుదేరారండి. ఎక్కడికి? వాగ్దాన భూమిలోకి బయలుదేరారు. ఇంచుమించు 40 రోజులు దాన్ని సంచరించి చూశారు. దాని ప్రాంతం ఎలా, దాని హద్దులు ఎలా, దానిలో ఎవరు ఉంటున్నారు, ఆ భూమి ఎలాంటిది, ఎలాంటి పంటలు పండుతాయి, అక్కడ ఎలాంటి జంతువులు ఉన్నాయి, ఇవన్నీ ఈ భౌగోళిక పరిస్థితులన్నీ వారు సుదీర్ఘమైన అధ్యయనం చేశారండి. 12 మంది కలిసే ఉన్నారు, 12 మంది కలిసే తిన్నారు, 12 మంది కలిసి మాట్లాడుకున్నారు. అందులో కాలేబు ఉన్నాడు, జాషువా అనగా యెహోషువ కూడా ఉన్నాడు. 40 రోజుల తర్వాత మరలా తిరిగి మోషే దగ్గరికి వచ్చారు. మళ్ళా సమాజం అనగా సంఘం, ఇజ్రాయేలుల సంఘం. ఎందుకంటే అప్పుడు సంఘం అంటే ఏంటిదంటే కేవలం ఇజ్రాయెల్సే, నిర్దిష్టమైన సంఘం. ఆ సంఘంలోకి అనేకమైన ప్రాంత ప్రజలు లేరు. ఈ రోజున్న సంఘంలో ఉన్నట్టుగా ఆ రోజు లేరు. కేవలం యూదులు, ఇజ్రాయేలు మాత్రమే ఆ సంఘం. వచ్చిన తర్వాత మోషే అధ్యక్షతన వాళ్ళంతా సమావేశం జరిగింది. 27వ వచనం, 27వ వచనం. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మును పంపిన దేశమునికి వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి అని చెప్పారండి. అంటే ఆ ప్రాంతం సారవంతమైంది. ఆ ద్రాక్ష పండ్లు తీసుకొని వచ్చారు, కొన్ని ఆనవాళ్ళు తీసుకొని వచ్చారు, రిపోర్ట్ అంతా చెప్తున్నారండి. ఆ దేశం సూపర్, చాలా గొప్పది 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 ప్రకటన జరుగుతుందండి. అందులో మొట్టమొదటిగా లేచిన జాషువా ఏమంటున్నాడు చూడండి. జాషువా ఏమండి జాషువా 30వ వచనం. కాలేబు మోషేతో జనులను నిమ్మలపరిచి మనం వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందామని, దాన్ని జయించుటకు మన శక్తి చానునెను. ఏమంటే అర్థం చేసుకున్నా? జాషువా గారు, కాలేబు గారు మాట్లాడుతున్నారు. ఫస్ట్ రిపోర్ట్, అయ్యా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, ఇంచుమించు 500 ఏళ్ళ నిరీక్షణ నెరవేరబోతుంది, 500 ఏళ్ళ ప్రార్థన నెరవేరబోతుంది, 500 ఏళ్ళు మన దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం నెరవేరబోతుంది, మన వాగ్దాన భూమికి చేరబోతున్నాం, దేవుడు మనల్ని స్థిరపరచబోతున్నాడు అని చాలా ఉద్వేగంగా, ఉత్సాహంగా, జీవం కలిగిన మాటలు చెప్పాడండి కాలేబ్ అండ్ జాషువా. ఆ తర్వాత మరికొంతమంది లేచారు. అంత 12 మంది కలిసే వెళ్ళారు. వారిలో ఎలాంటి విభేదాలు లేవు అప్పటికి, గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారండి? 6లో మరో 10 మంది ఉంటారు కదండి. ఆ 10 మంది లేచి ఏమంటారో చూడండి. అయితే 31వ వచనం. అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమని, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫిలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేషనము, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మిగిలిన 10 మంది లేచి, నో మిస్టర్ కాలేబ్ జాషువా, తప్పు మీరు చెప్తుంది, ఆ ప్రాంతం మంచిదే, కానీ అక్కడున్న ప్రజలు ఎలాంటి వారు తెలుసా? మనకంటే ఉన్నత దేహులు, వారి దగ్గరికి మనం ఇలా చూడాలి, అసలు వారిని జయించడం నీతోడు కాదు జాషువా అన్నారు. ఎందుకంటే అప్పటికి ఆ ఇజ్రాయెల్ అనే ఆ ప్రజల పక్షాన యుద్ధాలు చేస్తున్న వ్యక్తి ఎవరంటే జాషువా ఒకడే. ఆయన సైన్యాధిపతి, మోషే గారు ప్రవక్త అనే. ఎందుకంటే అక్కడ ఎర్ర సముద్రం దాటిన తర్వాత అనేకమైన యుద్ధాలలో పాల్గొన్న వ్యక్తి, బలాఢ్యుడు ఎవరంటే జాషువా అండి, యెహోషువ అని. అమాయకులతో యుద్ధం చేశారు. ప్రాంతాలు ఎంతో మందితోటండి విపరీతమైన యుద్ధాలు చేసిన చాలా దిశాలి. ఒక రకం చెప్పాలంటే మొట్టమొదటి బైబిల్ హీరో. అలాంటి యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తి జాషువా వ్యక్తి. అలాంటి ఆయన ఏమన్నారంటే, వారిని జయించడం నీతో కాదన్నారు. అది కాదు డియర్ జాషువా, డియర్ మోషే, అది కాదు, అది మనం చచ్చిపోతాం, అక్కడికి వెళ్తే చచ్చిపోతాం.
వద్దు, అక్కడ మా ప్రాంతం వద్దు, బ్రతికుంటే ఏదైనా పని చేసుకొని బతుకుతాం, ఏంటండి పోయి ఎక్కడ తీసుకుని వచ్చారు మీరు అని మోషే గారికి, అహరోను గారికి, జాషువా గారికి, ఏమండి కాలేబు గారికి వ్యతిరేకంగా మాట్లాడడం ఆరంభించారండి. చెడ్డ సమాచారం చెప్పబడింది, సమాచారం కాదండి, చెడ్డ సమాచారం చెప్పడం ఆరంభించారు. అప్పుడు కాలేబు, జాషువా బట్టలు చింపేసుకొని, వద్దు నాయన, దేవుడు మనకు అప్పగిస్తాడు, ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు కాదా, అమాలేకులతో మనం కాపాడిన దేవుడు కాడా, అసలు ఈ ప్రపంచంలో అప్పటి వరకు నా ప్రపంచంలో ఐగుప్తు కంటే బలమైన వాడు ఎవడన్నా ఉన్నాడా, ఫరో కంటే బలమైన వ్యక్తి ఎవడైనా ఉన్నాడా, అలాంటి చేతిలో నుంచే దేవుడు మనల్ని విడిపించినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇదెంత మనం వెళుతాం, మనం జయించగలం, మనం పోరాడగలం, మనం చేరువకు వచ్చేసాం అని చెబుతున్నా వాళ్ళు వినలేదండి. అప్పుడు ప్రజలంతా చూస్తున్నారు ప్రియ దేవుని పిల్లలారా. ఇప్పుడు ఈ 10 మంది, ఈ ఇద్దరి మధ్యలో జరుగుతున్న వాదాలు ఇవన్నీ మోషే గారు అలా వింటున్నారు, అహరోను అలా వింటున్నారు. ఈ 10 మంది ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న వాదం, 10 మంది మాటలు చెప్పారండి, పక్కన పెడదాం. ఈ ఇద్దరు మాటలు చెప్పారు, కాస్త పక్కన పెడదాం. ప్రజలకైనా ఉండాలి కదండి జ్ఞానం. ఆలోచించండి, కేవలం 10 మంది వల్ల లక్షల మంది చచ్చిపోయారండి. 10 మంది తెచ్చిన చెడ్డ సమాచారం వల్ల 6 లక్షల కాల్బలం, స్త్రీలు, పిల్లలు, పశువులు, ఇంచుమించు లక్షల మంది చనిపోయిన సంఘటన అది. ఎంతమంది వల్ల? లక్షల మంది వల్ల 10 మంది రావలేదు ప్రియ దేవుని పిల్లలు. ఆఫ్టర్ ఆల్ 10 మంది తెచ్చిన సమాచారం, 10 మంది చెప్పిన ఆ చెడ్డ సమాచారం వలన లక్షల మంది చచ్చిపోయారు, దేవుని చేత చంపబడ్డారు అనేది నిజం. మీరు ఒకసారి ఆలోచించండి. కాలేబు ఎలాంటి వాడు మీకు తెలుసు కదా, అసలు జాషువా ఎలాంటి వాడు నీకు తెలియదా? అమాలేకుల చేతిలో నుండి తప్పించిన వాడు జాషువా. ఆయన కత్తి, ఆయన పౌరుషం, ఆయన యుద్ధం ఎలాంటిదో నీకు తెలియదు. జాషువాని పక్కన పెడతాం. మోషే గురించి నీకు తెలియదా? అయ్యా ప్రజలారా, జనమా, మీరైనా ఇంత అందులా మోషే గురించి మీకు తెలియదా? మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. అసలు మోషతో దేవుడు లేడు అనుకుంటున్నారా? ఎన్నిసార్లు దేవుడు చూపించాడు మోషతో నేను ఉన్నానని. ఎర్ర సముద్రం పాయలు చేసింది మోషనా, దేవుడా? దేవుడే. మీకు ఒక రోజు దాహం అయింది, నీళ్లు తాగడానికి నీళ్ళు చేదుగా ఉన్నాయని ప్రార్థన చేస్తే మోషే గారు ఒక కొమ్మ నరికి అందులో వేస్తే నీరు మధురంగా అయ్యాయి. ఈ సందర్భం మీకు తెలియదా? ఒకరోజు దాహం లేవని అరిస్తే బండను కొడితే వాటర్ వచ్చాయి. ఇది మీకు తెలియదా? ఇన్ని అద్భుత కార్యములు చేసింది ఎవరు? మోజెస్తో ఎవరున్నారు? దేవుడు. అలాంటి దేవుడు నిన్ను ఎవరి చేతుకు అప్పగించడానికి ఎందుకు తీసుకొస్తాడు? నేను చంపాలి అని అనుకుంటే ఫరో చేతులను చంపేస్తాడు. నేను చంపాలి అనుకుంటే ఐగుప్తు దేశంలో అది దాని పేరేం నదిలోనే చంపేసేవాడు ఆయన. రాత్రి అగ్నిస్తంభాన్ని పెట్టి కాపాడాడు దేవుడు. ఏమండి, పగలు మేఘస్తంభాన్ని పెట్టి కాపాడాడు దేవుడు. ఇప్పటి వరకు మీ చెప్పులు అరగలేదే, మీ వస్త్రాలు చిలిపోలేదే. ఇంత అన్ని అద్భుతాలు చేసి ప్రపంచంలో ఎవ్వరు చేయలేని అద్భుతాలండి నాటికి నేటికి, యేసు తప్ప. ఇన్ని అద్భుతాలు మీ కళ్ళకు కట్టినట్టు చూస్తున్నారు. మీ రోజు తింటున్న ఆహారం ఎక్కడి నుంచి ఊరుస్తుంది? అది ఇన్ని అద్భుతాలు మీ కళ్ళకు కనిపిస్తున్నాక కూడా ఎవడో చిల్లరగాడు చెప్పిన ఆ 10 మంది మాటలు నమ్మి మీరు దేవునికి విరుద్ధంగా చేయెత్తడం న్యాయమా? అంటే కనీసమైన మినిమం నాలెడ్జ్ లేదంటే జనాల్లో. నాడు నేడు ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకంటారు? ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయపు యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అంటే బేసికల్గా దేవుడి చిన్న రిపోర్ట్ అయిందంటే మానవ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఊహ ఎప్పుడు చెడ్డదే బిడ్డ అన్నాడు. చెడ్డదే, నరుడు ఎప్పుడు చెడ్డదేనంటే ప్రియ దేవుని పిల్లలారా, ఎంత సంఘంలో ఉంటున్నా, నేనెంత వాక్యం బోధిస్తున్నా, మీరు మనమందరం చాలా సందర్భాలలో దేవునికి భిన్నంగానే ఆలోచిస్తాం. అది దేవుడి పనే కావచ్చు, సువార్త విషయంలో కావచ్చు, దేవుడికి ఇచ్చే విషయం కావచ్చు, ఎనీథింగ్ ఏదో ఒక సందర్భంలో మనం అందరం దేవుణ్ణి అవమానించినట్టుగానే, దేవుణ్ణి శంకిస్తున్నట్టుగానే ఉంటాం. అది మన యొక్క అలా ఉండిపోయిందండి. ఈ జీన్సో దీన్ని స్ట్రాటజీ అంటారు, ఏమంటారో తెలియదు, అలా ఉండిపోయింది. బేసికల్గా మానవ పరిస్థితి ఇలా ఉంటుంది. చాలా తక్కువ మందేనండి చాలా అప్డేట్గా ఉంటారు. అర్థం చేసుకుంటున్నారా? అలా ఉంటారు. అలాంటి వారి దగ్గర ఇక చెడ్డ సమాచారం ఇంకెంత క్రియాశీలకంగా పనిచేస్తే చెప్పండి. అలాంటి వారి దగ్గర ఆ చెడ్డ సమాచారం అండి, అమ్మో అక్కడికి వెళ్తే మనం చచ్చిపోతాం పక్కన పెట్టు, ఆ నదిలో చచ్చిపోయేటోళ్ళం కామా, మరి అప్పుడు దేవుడు దాన్ని చీల్చాడు కదా. దేవుడు మోషే కాదు, జాషువా పక్కన పెట్టు, దేవుడు ఫరో కంటే బలవంతుడు ఉన్నాడా అప్పటి వరకు భూమి మీద? ఫరో కంటే సైన్యం ఉందా అప్పటి వరకు భూమి మీద?
ఫరోకి ఎన్ని పర్వతాలు ఉన్నాయండి, ఎంత సైన్యం ఉంది ఆయన దగ్గర. అప్పటి వరకు ఇప్పుడైతే అమెరికా బలవంతమైన దేశం ఎలా అనుకుంటున్నావో అప్పటికి ఆ ఈజిప్ట్ అలాంటిది, అంత బలమైన సైన్యం, అంత సుపరిపాలన, స్వర్ణపాలన అంటారు దాన్ని, అంత టెక్నాలజీ కలిగిన ప్రాంతం. ఈరోజు క్షేత్రగణితం అని చదువుకుంటున్నాం. ఈ క్షేత్రగణితం పుట్టింది అక్కడ నైలు నది పరిసర ప్రాంతాలలో. అర్థం చేసు పిరమిడ్స్ ఈరోజు భారీ కట్టడాలు అనుకుంటావు, భారీ కట్టడాలు ఆర్కిటెక్ట్ పుట్టిందే అక్కడ. అంత టెక్నాలజీ పరులు. అంతటి వారి నుంచి తప్పించిన దేవుడు వీళ్ళెంత అండి అనుకోవచ్చు కదా. లేదండి, అది జాషువ గారు చెబుతుంటే ప్రజలందరూ ఉగ్రరూపం దాల్చారు, చంపేద్దాం ఈ జాషువని కాలేబుని. అక్కడ జరిగింది అదే చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం ఏమనుకుంటున్నారు జనాలు? 2వ వచనం అండి, పేజీ నెంబర్ 122. మరియు ఇజ్రాయేలులందరూ మోషే అహరోనుల పైన సనిగిరి. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునికి వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము ఒక నాయకుని నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకటి చెప్పుకొనగా. అర్థమవుతున్న ప్రియ దేవుని పిల్లలారా, చెప్పుకున్నారా? వద్దు, ఈ మోస మనకొద్దు, ఈ మోసన మనకొద్దు, ఈ ఆహారం మనకొద్దు, ఈ ప్రయాణం మనకొద్దు, మనం తిరిగి వెళ్ళిపోదాం, తిరిగి ఎలాగో ఆయన కాలు పట్టుకుందాం, ఆయన బతుకులు ఆడుకుందాం, దండం పెట్టుకుందాం, వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోతున్నారండి. అప్పుడు మోస ఆహారంలో ఏమన్నారు చూడండి. మోస ఆహారంలో 6వ వచనం, 5వ వచనం. మోస ఆహారంలో ఇజ్రాయేలుల సర్వ సమాజం ఎదురు సాగిలా పడిరి. అప్పుడు దేశంను సంచరించి చూసిన వారిలో ఉండి నూను కుమారుడు యెహోషువయు యొపన్నే కుమారుడు కాలేబుని బట్టలు చింపుకొని ఇజ్రాయేలుల సర్వ సమాజంతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిరి. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవలనని ఈ రాళ్ళు పట్టేసుకున్నారండి అందరూ. ఇట్లా చెప్తేనారా వీళ్ళు, చంపేసి మనం ఒక నాయకుని ఏర్పాటు చేసుకొని మనం వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయారండి. వెళ్ళిపోవడం దేవునికి అభ్యంతరం ఏం లేదు, మోష గారికి అభ్యంతరం ఏం లేదు, కానీ అది దేవుని సుదీర్ఘమైన ప్రణాళికను దెబ్బతీస్తున్నారండి వాళ్ళు. ఈ అబ్రహామును ఏదో ప్రాంతంలో అబ్రహామును అక్కడ తీసుకుని వచ్చాడు, నేను నీ సంతానానికి ఇది ఇస్తాను. ఎప్పుడు? 400 ఏళ్ళ తర్వాత. ఆ తర్వాత ఇస్సాక్, ఆ తర్వాత యాకోబు. ఏమంటే ఆయన చేసిన ప్రతిదీ ఒక సుదీర్ఘమైన ప్రణాళిక ప్రకారం తీసుకొని వచ్చాడు. 430 ఏళ్ళు బానిసతనం నుంచి వారిని బలమైన చేతితో విడిపించాడు. గద్ద తన పిల్లలు రెక్కల మీద మోసుకొని పోయినట్టుగా అలా మోసుకొని తీసుకొని వచ్చేసాడు. ఇక కొన్ని రోజులండి, ఇంచుమించు 450 నుంచి 500 ఏళ్ళ ప్రణాళిక, 450 నుంచి 500 ఏళ్ళ ప్రార్థన, నిరీక్షణ, దేవుని సుదీర్ఘమైన ప్లాన్ అంతా సెకండ్లలో నాశనం అయిపోయిందండి, నిమిషాల్లో నాశనం అయిపోయింది. వాళ్ళు తిరగబడ్డది మోస మీదే కాదు, మోస మీద మాత్రమే కాదండి, అహరోను మీద మాత్రమే కాదు, జాషువ మీద మాత్రమే కాదు, దేవుని మీద తిరుగుబాటు చేశారండి వాళ్ళు. దేవుడు చాలా సీరియస్ అయిపోయాడండి. ఎంత సీరియస్ అంటే దేవుడు ప్రేమ స్వరూపి. అలాంటి ప్రేమ స్వరూపి ఎలా మారిపోయాడో తెలుసా? నిజం చెప్పండి, మనుషుల గురించి తెలియదు ఆయన గురు, తెలిసిన ఆ దేవుడు అంత ఉగ్రుడు ఎందుకు అయిపోయాడంటే ఆ ప్రణాళిక 500 ఏళ్ళ ప్రణాళిక అయ్యా. నేను అబ్రహాన్ని పిలవడం, అబ్రహాం భక్తితోటి తన జీవితాన్ని త్యాగం చేసుకొని ఇక్కడికి రావడం, ఆయన నా మీద భక్తితోటి ఎంతో కోల్పోవడం, ఆ తర్వాత ఆయన పిల్లలు వాళ్ళని చల్లగా కాపాడుకుంటూ ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళడం, అక్కడ మోషే అనే నాయకుని పుట్టించి నేను ఇక్కడికి తీసుకొని రావడం, ఇదంతా నేనుండి నడిపిస్తే అనేకమైన అద్భుత కార్యములు, సూచనలు ప్రపంచంలో ఎక్కడ జరగనివి మీ కళ్ళ ముందు జరిగిస్తుంటే అయినా నన్ను నమ్మకపోవడం ఏంటి? ఈ ప్రజలు ఇంత దారుణమా? ఆ 10 మంది ఏదో తూలనాడారు, లక్షల మందికి ఏమైంది? లక్షల మంది అండి. బేసిక్గా గుర్తుపెట్టుకోండి, కోట్ల మందిలోనే సైతం దేవుడికి విరుద్ధమైన ఆశలు అలా ఉండిపోతాయండి. ఇంకా చెడ్డవాడు చెప్పేవాడు వచ్చాడు అనుకోండి, అవి ఇంకా బలపడతాయి. అందుకే క్షేమాభివృద్ధిని కలిగించే మాటలు చెప్పండి అంటాడు పౌలు. వినుటకు క్షేమాభివృద్ధిని కలిగించే మాటలు చెప్పయ్యా. నువ్వు దీర్ఘ ప్రసంగాలు అవసరం లేదు, వాళ్ళకు మంచి అనిపించే 5 మాటలని చెప్పు. నీ ప్రసంగాలు చేసి నీ సభలు పెట్టి వాళ్ళని నాశనం చేయకరయ్యా అని పౌలు ఎంత డిసిప్లిన్ పాటించాడో తెలుసా?
ఎందుకంటే బేసికల్గా వాళ్ళ హృదయం నొచ్చుకుంది అనుకో, వాళ్ళు నీకు నాకు కాదు దేవుడికే తిరుగుబాటు చేస్తారు. దేవుడికే తిరుగుబాటు చేస్తే వారి సంతానం, వారి పిల్లలు నేలమట్టయిపోతారురా. నేలమట్టమే నాశనం అయిపోతారు. అది వాళ్ళకి తెలియదు. అది మనకన్నా తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనేది పౌలు గారి కోరిక. మోష కూడా అండి, మోష కూడా సాగిలపడ్డాడు. దేవుడు మనల్ని అలా ఎందుకు చేస్తాడు చెప్పండి? ఆ దేశాన్ని తీసుకుపోయి చంపేస్తాడు దేవుడు. అంత శక్తిహీనుడా? ఏంటండి ఈ కార్యాలు మీకు తెలియదా? దేవుడు మనతో రాలేదా? అగ్నిస్తంభం సాక్ష్యం కాదా? ఆ మేఘస్తంభం సాక్ష్యం కాదా? మనం తింటున్న ఈ మన్నా సాక్ష్యం కాదా? వారి హృదయాల్లో ఏది చొచ్చుకొని పోకూడదో అది వెళ్ళిపోయిందండి. మోష ఎన్ని అద్భుతాలు చేశాడు చెప్పండి. ఆ పెద్ద ఆయన ఏవండి, ఆ పెద్ద ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు. జాషువా ఎన్ని యుద్ధాలు చేశాడు. ఇవన్నీ ఏం కనిపించట్లేదు. అక్కడికి వెళ్తే మనం చచ్చిపోతామంట. ఆలోచించి, ఐగుప్తు బ్రతుకే మన బ్రతికే. మన ఆడపిల్లల్ని, నీ భార్యని, నీ కూతురు, నీ పిల్లల్ని నువ్వు చూస్తుండగా చేశారు కదరా వాడు. అయినా జీవితం బాగా అనిపించిందా నీకు? ఆలోచించండి. ఏది వాళ్ళు లెక్కలు తీసుకోవట్లేదండి. అక్కడికి వెళ్తే మనం చచ్చిపోతామంట అని 20 లక్షల మంది ఇంచుమించు ఏకరీతిగా కేకలు వేశారండి. ఒక్క క్షణం దేవుడు ఆలస్యం చేసి ఉంటే మోషే, అహరోను, కాలేబు, జాషువా చచ్చిపోయేవారు. ఒక్క క్షణం దేవుడు ఆలస్యం చేసి ఉంటే ఆడ 10వ వచనం చూడండి. ప్రత్యక్ష గుడారము యెహోవా మహిమ ఇశ్రాయేలు అందరికీ కనబడింది కాబట్టి రాళ్ళు కింద వేశారు. లేకపోతే మోషే చచ్చిపోయేవాడు, అహరోను చచ్చిపోయేవాడు, కాలేబు చచ్చిపోయేవాడు, జాషువా చచ్చిపోయేవాడు అండి. ఇక ఇశ్రాయేలు చరిత్రనే కనుమరుగైపోయేది. అప్పుడు 11వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నమాట, ఎన్నెల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నెల వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలను చూసి నన్ను నేను నమ్మకయిందురు అని చాలా సీరియస్ అయిపోయి, మిస్టర్ మోజెస్ వాళ్ళు వెళ్ళిపోని అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోని, వాళ్ళందరూ ఒక్క తెగురు పుట్టించి చంపేస్తా అన్నాడు. నిన్నే అబ్రహాంకైతే ఏ ప్రమాణం చేశానో నీకు అదే ప్రమాణం చేస్తున్నా, నిన్ను నీ సంతతిని విస్తరింపజేసి ఏ వాగ్దాన భూమిని ఇస్తానన్నానో దాంతో నిన్ను చేరుస్తానడండి. సీరియస్ అయిపోయాడు. మోషే గారు కూడా, ప్రభు అది కూడదు, నువ్వు నాకు ప్రార్థన చేయకన్నాడు. కూడదు ప్రభు, అలా చేయకూడదు. మీరు అబ్రహాం ఇచ్చిన మాట మీ సేవకుని జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ప్రజలు చెప్పిన వాడు ఏదో చెప్పాడు, కనీసం ఆలోచించే మనసు నీకు లేదా? కనీసం ఆలోచించే మనసు నీకు లేదా? నేను ఎన్ని సూచక్రియలు చేశాను, దేవుడైనా యెహోవానైనా నేను, కనీసం ఆలోచించే మనుషు లేదా అని దేవుడు చాలా సీరియస్ అయిపోతే మోషే అడ్డుపడ్డాడు. వద్దు ప్రభువా, నువ్వు అబ్రహాంకి ఇచ్చిన మాట నెరవేరాలి, ఇస్సాకు ఇచ్చిన మాట నెరవేరాలి, యాకోబుకి ఇచ్చిన మాట నెరవేరాలి. ఇది కూడదు, నీ ప్రజలతో మీరు వదిలిపోకండి, వారిని ఏం చేయకండి అంటే, మోజెస్ నువ్వు నా మాట అర్థం చేసుకోవట్లేదు అని దేవుడు చాలా అంటే చాలా సీరియస్ అయిపోయి అక్కడ వారిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన ఇక నేను మీతో రాను అన్నాడు. నేను రాను మీతో అన్నాడండి దేవుడు. రాను మీతోని. ప్రభువా మనం విడిచి వెళ్ళకు. అన్యజనులు ఏమనుకుంటారు? అన్యజనులు సృష్టించిందే నేను. ఎవడేమనుకుంటారో నాకు తెలియదు, ఎవడేం కారు కూసలుగుతారో నాకు తెలియదు, ఎవరి నోరు ఎలా ముయ్యాలో నాకు తెలియదు. మోజెస్ మీరు అలా మాట్లాడొద్దు అన్నాడు. సరెండర్ అయిపోయారండి. అప్పుడు మోజెస్ వచ్చిన తర్వాత, సోదరులారా ఏం చేశారు మీరు తెచ్చిన ఈ చెడ్డ సమాచారం లక్షల మంది హృదయాలను నాశనానికి దారితీసింది. వాళ్ళు ఏం అన్యాయం చేశారు మీకు? మీరు చెప్పారయ్యా, మీరు చెప్పారు. నిజంగా మీరు చెప్పిందంటే నిజం ఉంటే మన దేవుడు దానికంటే గొప్పవాడు. మీరు చెప్పిందంటే మరణం ఉంటే మన దేవుడు మరణం కంటే గొప్పవాడు. మీరు చెప్పిందంటే చావు ఉంటే మన దేవుడు చావునే శాసించేవాడు. ఇవన్నీ మీకు తెలియదా? ఏంటిదంతా ఇలా చేశారు అని మోషే గారు పర్సనల్గా వాళ్ళు గద్దించడం, మిగిలిన వారు గద్దించడం మొదలుపెట్టారండి. మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకు రియలైజ్ అయ్యారు. మళ్ళా చూస్తున్నారా, ఇది చాలా జాగ్రత్తగా రియలైజ్ అయిపోయారండి. అవునా, కరెక్టే, మాకేదో మెడల డిస్టర్బ్ అయిందండి మా బ్రెయిన్ అంతా. కలహప్రియులు ఎలా ఉంటారో చెప్తున్నాడు దేవుడు. మా బ్రెయిన్ అంతా డిస్టర్బ్ అయిందండి. వద్దు, కరెక్టే, మన దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. తప్పు చేశామండి అని దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నారండి. చూడండి, క్షమాపణ అడుగుతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, 14:40 వచనం. వారు ఉదయమున లేచి ఆ కొండకు మీదకి ఎక్కి, చిత్తమండి మేము పాపం చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలముకు వెళ్ళుదామనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? ఇది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువులు ఎదురు హతం చేయబడుదురు, మీరు సాగిపోకూడని చెప్పారండి. వద్దు, తప్పు చేస్తున్నారు మీరు అన్నారు. లేదు మాకు తప్పొచ్చింది, మాకు బుద్ధి వచ్చింది, మేము తప్పు చేసాము, మమ్మల్ని క్షమించండి, ఆ దేశాన్ని నేను జయించే తీరుతాము, మేము తప్పు చేశామండి అనుకొని ప్రియ దేవుని పిల్లలారా మోషే దగ్గరకు చెప్పడం ఆరంభించారు. వద్దు, దేవుడు మనం విడిచిపెట్టారయ్యా, మీకు అర్థం కావట్లేదు,
మనం చచ్చిపోతాం, మందసం మీతో రాదు, దేవుడు మనం వదిలేశాడు, యెహోవా మన మధ్య లేడు. ఆయన వినరండి. ఒక్క 30-40 మంది జమయ్యారు, కత్తులు పట్టుకున్నారు, పోయారు. ఇంచుమించు 26,000 మంది చచ్చిపోయారండి. వెళ్ళారు, 26,000 మంది చచ్చిపోయారండి. బ్రతికిన వాళ్ళు, వెళ్ళిన వారిలో 26,000 మంది చచ్చిపోయారు. కొద్ది మందే 10-12 మంది బతికి తిరిగి వచ్చారు. ఈ వార్త చెప్పడానికి వెళ్ళిన వారంతా చచ్చిపోయారు. చెప్పాడా లేదా? దేవుడు మీతో రాడు అని మోషే చెప్పాడా? చెప్పాడు. చెప్పిన తర్వాత ఏంటి ఈ నిర్ణయం? ఇగో దీనిని ఉద్దేశించే యాకోబు ఒక మాట రాశాడండి. కొంచెం సుదీర్ఘమైన ప్రసంగం అవుతున్న వినండి. యాకోబు రాసిన పత్రిక కొత్త నిబంధనలో, ఇది ఇలాగే ఇక్కడ చేయబెట్టుకోండి, మన సబ్జెక్ట్ అది ఇక్కడే ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. పేజీ నంబర్ 210 అండి, కొత్త నిబంధనలో. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎమోషనల్ ఎప్పుడు దేవుని నీతికి మంచిది కాదు, సంఘానికి మంచిది కాదు. ఎమోషన్లో నువ్వు తీసుకున్న నిర్ణయాలు, ఎమోషన్లో నువ్వు మాట్లాడే మాటలు, కోపంలో నువ్వు తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ మంచిది కాదు. అది దేవుని నీతిని నెరవేర్చదు అన్నాడండి. వాళ్ళ కోపంలో అనేకులు అనేసరికి ఎమోషనల్ అయిపోయి ఇక మేము వెళ్తామని వెళ్ళారండి. 26,000 మంది చచ్చిపోయారు. మీరు దయచేసి ఈరోజు రాత్రి దాన్ని చదవండి మీ కుటుంబ ప్రార్థనలో. ఏమంటే వద్దు అని మోసే చెప్పాడు, నేను రాను అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు జనం చచ్చిపోయారు, మిగిలిన జనం ఏమనుకుంటూ చెప్పండి. కరెక్టే, అప్పుడు వీళ్ళు చెప్పింది నిజమే. వారి దగ్గరికి వెళ్తే మనం బ్రతకమని చెప్పారు, చూసావా 10 రోజుల క్రితం, నిజమే. ఇప్పుడు వెళ్ళారు, మోసే చెప్పాడేమో, వెళ్ళారు, చచ్చారు అనుకొని ఇంకా మనుషులు ఫిక్స్ అయిపోయారండి. దీనికి కారణం మోసనా, వీరి తొందరపడతానమా? తొందరపడి చెడ్డ సమాచారం చెప్పింది మీరే. ఎవడో 4 మాటలు అన్నసరికి అబ్బో మారు మనసు వచ్చేసిందండి, తప్పేందండి, ఓ ప్రభువా మనం క్షమించమని కత్తులు పట్టుకొని ఉరికింది మీరే. ఎంత నష్టం కలిగించారా మీ దుందుడుకుతనం వల్ల, మీ కలహప్రియత్వం వల్ల, మీ నోటి దూల వల్ల ఎంత నష్టం. లక్షల మంది చచ్చిపోయారండి. దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? మోషే, నా మీద సనిగిన వాడెవ్వడు వాగ్దాన భూమికి చేరడు, వాళ్ళంతా ఇక్కడ రాలిపోయేంత వరకు ఒక్క అడుగు కూడా ఇక్కడ నుంచి బయట పెట్టాడు అన్నాడు. అక్కడేనండి 40 సంవత్సరాలు తిరిగారు. ఎందుకు 40 సంవత్సరాలు తిరిగారంటే ఆ 10 మంది మాటలు పట్టుకొని నన్ను మీద ఎవడైతే తిరుగుబాటు మాట్లాడారో వాళ్ళందరూ చచ్చే వరకు ఒక్కడు కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాడు అన్నాడు. అన్నట్టుగానేనండి ఆ 10 మంది పోయారు. వారి మాటలు పట్టుకొని సనిగారే మోషే మీద, అహరోను మీద, ఆ జాషువ మీద, యెహోషువ మీద, కాలేబు మీద సనిగారే. వీళ్ళు చచ్చేంత వరకు అక్కడి నుంచి వారి ప్రయాణం ముందుకు సాగలేదండి. 40 ఏళ్ళు ఒక్కొక్కరిని పొతం పెట్టుకుంటూ వచ్చాడు. దేవుడు తన ప్రజల్ని తానే చేతులారా వాగ్దాన భూమిలో ప్రవేశపెడదామని తీసుకొని వచ్చిన ఆయనే తన పిల్లల్ని తానే చంపుకునేటట్టు చేశారండి. ఓన్లీ 10 మెంబర్స్. అర్థం చేసుకుంటారా? ఒక మాటలు చెప్పాలంటే లక్షల మందిని దేవుడు కాపాడి అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని, ఇస్సాకుని జ్ఞాపకం చేసుకొని, యాకోబుని జ్ఞాపకం చేసుకొని ప్రేమ చేత అనేకమైన అద్భుతం చేసి నడిపించిన ఆ దేవుడే వాళ్ళందరినీ చంపేంత వరకు తన కోపం చల్లారలేదండి. అంటే 10 మంది వల్ల లక్షల మంది దేవుని ఉగ్రతకు లోనయ్యారా? అవును, అవుతారు. మరి ఏం చేద్దాం? మనకు ఆలోచించేంత నాలెడ్జ్ లేకపోతే, మనలో పరిశుద్ధాత్మ పనిచేయకపోతే, మనలో వాక్య పరిజ్ఞానం లేకపోతే ఎవడైనా సరే మన జీవితాలను దేవునికి విరుద్ధంగానే తీసుకెళ్ళిపోతాడు. ఇది చాలా బాధాకరమైన అంశం అండి. దేవుడు కదా, అంత ప్రేమగల దేవుడు, అంత శక్తి సంపన్నుడైన దేవుడు గంత శ్రమపడి తీసుకొస్తే ఎంత నాశనం చేశారా. ఇప్పటికీ ఆ వార్త చదువుతుంటే గుండె చెరువైపోతుందండి. లక్షల మంది, 1, 2, 3 కాదు, లక్షల మందిని నాశనం చేశారు కదరా. ఇది తెలుసు పౌలు గారికి. సంఘం అంటే దేవుడు, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి, పరలోకాన్ని త్యాగం చేసి, తన వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి, తన హోదాను పక్కన పెట్టి, ఏమండి ఇంత చేసి ఒక వ్యక్తిని ఆకర్షిస్తున్నాడు. నీ దృష్టిలో ఆమె చెడ్డ స్త్రీయే కావచ్చు, ఆమె మార్పు కోసం ఆయన ప్రయాసపడుతున్నాడు, ఆ వ్యక్తిని సంఘంలోకి ప్రవేశపెడుతున్నాడు. నీ దృష్టిలో వాడు వృద్ధుడే కావచ్చు, నిరక్షరాస్యుడే కావచ్చు, బీదవాడే కావచ్చు, వానికి ఏం లేనివాడే కావచ్చు, కానీ ఆ వ్యక్తిని సంఘంలోకి ప్రవేశపెడితే ఆ వ్యక్తికి నువ్వు ఏం చెప్తున్నావు? ఆ వ్యక్తికి నువ్వు ఎలాంటి మాదిరి చూపిస్తున్నావు? ఆ వ్యక్తిని నీ మాటలతోటి, నీ ప్రవర్తనతోటి వాని చెవుల్లో విశ్వాసం నింపుతున్నావా, విషయాన్ని నింపుతున్నావా చెప్పు? అలాంటి వ్యక్తి దేవుడికి విరుద్ధమైపోతే దేవుడు క్రీస్తు చేసిన ప్రాణత్యాగ నిర్వీర్యం అయిపోయినట్టే కదనండి. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. సంఘములో కలహ ప్రియత్వం మంచిది కాదు. గనుకనే లక్షల ప్రాణ నష్టం జరిగింది. గనుకనే
పౌలు అనే మహనీయుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాస గురించి భయంతో ఆలోచిస్తున్నాడండి. అలాగని వారికి తీయని మాటలు చెప్పి వారి కానుకల కోసం ఆశపడలేదు. నువ్వు వచ్చింది సోదరా ప్రభు కొరకు, నేను ప్రభు దీవిస్తాడు, నేను ప్రభువు నీ క్షమాపణ కలిగిస్తాడు, నువ్వు ప్రభు పనిలో ఉండు, నువ్వు ప్రభు కోసం బ్రతుకు, విశ్వాసంగా బ్రతుకు, నువ్వు తెలుసుకున్న సత్యం ఇతరులకు ప్రకటించే పనిలో ఉండు, ఆ దేవుడు నీకోసం నిత్యత్వం ఇస్తాడు, పునరుత్థానం ఇస్తాడు. ఇది కదా మనం చెప్పాల్సింది. ఏవేవో చెప్తూ విశ్వాసం కఠినపరిచి దేవుడికి విరుద్ధంగా, నువ్వు నాకు విరుద్ధంగా, నేను నీకు విరుద్ధంగా చెప్తున్నాను అనుకుంటున్నాను. ఆ వ్యక్తికి నేనున్నానండి, మీరు నాకు విరుద్ధంగా చెప్తున్నాను అనుకుంటున్నారు. పిచ్చి మాట. వాళ్ళ విశ్వాసం డైరెక్ట్ దేవుడికే విరుద్ధం అయిపోయేది. అంత ఒకటిదైతే ఏం లేదు అన్నట్టు. నేను ఒక వ్యక్తి గురించి నీకు చెప్తున్నానంటే నేను ఆ వ్యక్తిని నీకు విరుద్ధంగా మార్చట్లేదు సుమా, ఆ వ్యక్తిని ప్రభుకు విరుద్ధంగా మారుస్తున్నాను. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట అది క్షేమాభివృద్ధికరమైనది ఉండాలి. సంఘములో ఇలాంటి విభేదాలు, ఇలాంటి డిస్టర్బెన్స్లు కలిగించకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సంఘం దేవుడు స్వరక్తం ఇచ్చి ఏర్పరిచింది. కాబట్టి సంఘం మనందరం ఒకటే, మనమందరం బాధ్యత కలిగి డిసిప్లిన్గా బ్రతకాలండి. కుటుంబంలోనే సరే, సమాజంలో సరే చాలా డిసిప్లిన్ కలిగి ఉండాలి. చెడ్డ సమాచారం అనేది లేనిది సృష్టించడానికి వీల్లేదు. అర్ధ సత్యాలు అబద్ధం కంటే ప్రమాదాన్ని సృష్టిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఏమంటే ఈ రోజు కూడా చూడండి, సంఘంలో, క్రైస్తవ సమాజంలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఎంత దారుణం జరుగుతుందండి. మీకు ప్రార్థన సరిగా చేయరాదు, అక్కడ కూడా మనం నాశనం చేస్తావా? నువ్వు ప్రార్థన చేయకముందుకే, నువ్వు పాపంతో ఉన్నప్పుడే కరుణించాడయ్యా ఆయన. నీకు అర్థం కావట్లేదులే. నువ్వు ప్రార్థన చేయకముందుకే అది అంటే ఎలా ఉంటుందో చేయకముందుకే నీకోసం ప్రాణం పెట్టినవాడు ఆయన, నీ అవసరాలు తీర్చినవాడు ఆయన, నీతివంతుల మీదను అనీతివంతుల మీదను. ఏమండి ఆయన కృప చూపిన దేవుడు. నీకు ప్రార్థన సరిగా చేయట్లేదు, అక్కడ కూడా వాళ్ళని డిస్టర్బ్ చేస్తావా? ప్రార్థన పేరిట కూడా మనుషులను డిస్టర్బ్ చేయడాలు, మీకు పాటలు సరిగా వాడస్తలేదు, ఇగో ఇక్కడ మనుషులను డిస్టర్బ్ చేయడాలు, వాళ్ళ హృదయాలను కఠినపరచడాలు, వాక్యానికి సత్యానికి దూరం చేయడాలు వాళ్ళని. ఏమండి ఇలా కూడా యేసుక్రీస్తు పుట్టినవాడా వచ్చినవాడా, ఇగో ఇక్కడ పంచాయతీ యూట్యూబ్లో. అలా మీకు అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావు? అబద్ధ బోధన ఖండించకూడదన్న ఉద్దేశం కాదు. ఏదైనా వాక్యపు కోణంలో ప్రేమపూర్వకం జరగాలి. దానికంటే యూనిటీని కాపాడుకోవడానికి, ఇక నేను చెప్పింది నిజమని నిరూపించుకోవడానికి ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదండి. అంటే వాళ్ళు క్రీస్తు యొక్క దైవత్వాన్ని నిరూపించడానికి కాదు, క్రీస్తు ద్వారా పరలోకం నిరూపించడానికి కాదు, మా సిద్ధాంతం నిజమని నిరూపించుకోవడానికి వారు అదే బైబిల్ మాట్లాడతారు, వీరు అదే బైబిల్ మాట్లాడతారు. చివరికి అన్యాయం జరుగుతుంది ఎవరికంటే సాటి విశ్వాసకే, అన్యునికే. వారిలోనే గిన్నున్నాయండి. ఇప్పుడు యేసుప్రభుని నమ్మాలా వద్దు నేను అన్న కాడికి వెళ్ళిపోయారు. సరే, ఆ వ్యక్తి ఏదో చెప్తున్నాడు వాక్య ప్రేరణ వల్ల, నాకు ఇది తెలిసింది ఇంతవరకు, ఆలోచన చేద్దాం లేదు, అతను చెప్తున్నాడు నా ఆత్మీయ అభివృద్ధి కొరకేనేమో ఆలోచిస్తాను అనేవారు లేరండి. తప్పమిది. దీనివల్ల ఎంత డిస్టర్బ్ అయ్యి ఎంత రచ్చ రగడ జరుగుతుందో సమాజంలో మనకు తెలియదు కాదు. ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, దేవుడు మాత్రం వెక్కిరింపబడడు. కానీ నష్టం చాలా జరిగిపోతుందండి. అమాయకులు ఉంటారు కదండి సంఘంలో, చదువురాని వారు ఉంటారు, కనీసం తెలియని వారు ఉంటారు, ప్రభువా దేవుడా ఏదో దండం పెట్టుకొని బ్రతికే వారు ఉంటారు. వాళ్ళ జీవితాల్లో మనవద్దామా? అంతే కదా. నీకు పాండిత్యం ఉందయ్యా, కాదని నేను అనట్లేదు, నువ్వు మంచి మాటకారివి కాదని నేను అనట్లేదు. కానీ వానికి అమాయకుడు కదా, వానికి ఏం తెలియదు, వాని జీవితంలో మన్ను వస్తావా చెప్పు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఆచారము మాలో లేదన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? నేను పీదని చెప్పాను అనుకుని తను డిస్టర్బ్ చేసి అనేకమైన హృదయాలను నాశనం చేస్తున్నారు వీళ్ళు. అలాగని ఆయన పౌలు గారు చెప్పిందని పాటించేవారు ఉన్నారు. 2వ వచనంలో కొరింథీయులకు రాసిన 11:2 వెరీ గుడ్ నాయన, మీరు బాగా పాటిస్తున్నారు, కానీ మీలో ఎవరైనా కలహ ప్రియులు కలిగి ఉంటే జాగ్రత్తగా, నేను చెప్పిన వాక్యాన్ని బట్టి వాదాలకు దిగకండి, వాదాలు పెట్టుకోకండి, ఏంది అది ఇది అని అసలు విశ్వాసమే దెబ్బతింటుందిరా నాయన, మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చెప్తూనే ఉన్నాడండి ఆయన. కాబట్టి సంఘ సభ్యులుగా మనం అందరం చాలా డిసిప్లిన్ కలిగి ఉండాలండి. కలహప్రియుని గుణం మనలో ఉంటే దాన్ని తొలగించుకున్న ప్రియ దేవుని పిల్లలారా, అది మంచిది కాదు. చెప్తాను, ఎప్పటికీ మంచిది కాదు. అది సంఘానికి మంచిది కాదు, మన వ్యక్తి జీవితానికి మంచిది కాదు, కుటుంబ జీవితాలకు మంచిది కాదు. మీలో కలహప్రియత్వం కనుక ఉంటే, మీలో చెడ్డ సమాచారాన్ని ఇతరులకు ప్రచారం చేసే గుణం కనుక ఉంటే, లేని దాన్ని సృష్టించే గుణం కనుక ఉంటే అది మంచిది కాదు. దీనివల్ల ఎంతో మందికి నష్టం జరుగుతుంది, నీకు కూడా నాకు కూడా. అర్థం చేసుకుంటున్నారా? ప్రతి ఒక్కరూ హైలీ అటెన్షన్గా ఉండాలి సంఘంలో. దుర్బోధన ఖండించకూడదా అండి? ఖండించకూడదని నేను అనట్లేదు, దానికో ప్రేమ, ఏదైనా ప్రేమనేనండి. అలాగే నాకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించకూడదండి, నేను ఎదిరించకమంటలేదే. ప్రేమ ఒక మూలం, ఒక పద్ధతి ప్రకారం వెళదాం. దేవుడు ఉన్నాడు కదండి, అన్ని సరిచేవాడు, అన్ని స్థిరపరచువాడు, అన్ని మార్చువాడు ఉన్నాడు కదా, ఆయనకు ఛాన్స్ ఇద్దాం. పగ తీర్చుట నా పని అన్నాడు ఆయన.
ఆయనకు ఛాన్స్ ఇద్దాం, ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, క్రైస్తవులుగా నువ్వు ఈ సంఘంలోకి వచ్చావంటే, క్రైస్తవులకు వచ్చావంటే, విశ్వాసులకు వచ్చావంటే, దీని వెనుక మనిషి లేడు, గుర్తుపెట్టుకో. దీని వెనుక మనిషి చేసిన సహాయం లేదు, దీని వెనుక మనిషి తీయటి మాట లేదు, దీని వెనుక మనిషి దయాగుణం లేదు. దేవుడు తన ప్రాణ త్యాగం ఉంది, పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంది, అపోస్తలుల త్యాగం ఉంది. ఇంతమంది వల్ల ఒక్క వ్యక్తి లోకంలోకి వెళ్ళి లోక ఆచ కదిలింపబడి దీనికి వస్తున్నాడు. దేవుని కోసం నమ్ముకున్నారు మీరు, పరలోకం కోసమా రోగం కోసమా? దేనికోసం నమ్ముకుంటే ఏంది? పరలోకం ఇచ్చేది ప్రభువే, రోగం బాగు చేసేది ప్రభువే. నీకేంటి ప్రాబ్లం? నువ్వేదో రోగం బాగు చేసినట్టు, నువ్వేదో పరలోకం ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నావు. అర్థం చేసుకోండి అన్నట్టుగా. ఒక వ్యక్తి సంఘంలో రోగంతో వచ్చాడు అనుకుందాం, బాగు చేస్తే నువ్వు నేను చెప్పు, ఎవరు చేస్తున్నారు? ఆయన చేస్తున్నారు కదా, ఆయన ఫీల్ అవ్వట్లేదు, నీకెందుకు అయ్యే ప్రాబ్లం? నీకెందుకు ప్రతి ప్రాబ్లం? నేను పరలోకం కోసం వచ్చాను, పరలోకం కోసం వచ్చా, వెరీ గుడ్ బిడ్డ అని రాసిస్తూ వచ్చేదా పరలోకం? ఆలోచన చేయండి ప్రియ దేవుని పిల్లల. వాళ్ళు అనగానే ఏదో మీద పడ్డట్టు మనం పోతాం, వద్దు. రోగం కోసం వచ్చాడా, అలా ఆకర్షించాడేమో దేవుడు. దానికంటే ముఖ్యమని టైం దిద్దామండి. 40 ఏళ్ళు 50 ఏళ్ళు లోకంలో బ్రతికాడు, ప్రభువుకి వచ్చి నెల కూడా కలదు, అప్పుడే వాడు పౌలైపోవాలనా? ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి ఏదైనా ప్రేమపూర్వకంగా ఏవండి మన సంఘాన్ని కాపాడుకుందాం, విశ్వాసం కాపాడుకుందాం. ఇక కొత్త వారు వచ్చే పరిస్థితులు లేదండి. ఉన్నవారినైనా సరే కాపాడుకుందాం. ఉన్నవారిని కూడా హృదయాన్ని కఠినం చేసుకుంటూ పోతే, దేవుడు ప్రాణత్యాగం చేసి ఏర్పరిచిన సంఘాన్ని ముక్కలు చేసుకుంటూ పోతే ఎందుకు చెప్పండి ఇదంతా? ఆలోచిస్తున్నారండి. సంఘం అంటే క్రైస్తవ్యం, మన గురించి మాట, ఎవ్రీథింగ్, ఎవరైనా మనమంతా క్రైస్తవులం, బిడ్డలం, విశ్వాసులం. సంఘాలుగా ప్రాంతాలుగా వేరేమో కానీ అంతా ఆర్యకు చెందిన వాళ్ళమే. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదైనా సరే చేయాలనుకుంటున్న వారిని డిస్టర్బ్ చేయకండి, ఇవ్వాలనుకుంటున్న వారిని డిస్టర్బ్ చేయకండి, అలా ప్రార్థిస్తున్న వ్యక్తులను డిస్టర్బ్ చేయకండి. నీకంటే నేను ఎక్కువ ప్రార్థన చేయగలను అన్నాడు పౌలు, నీకంటే నేను ఎక్కువ భాషలు మాట్లాడగలను, కానీ అవి సంఘ అభివృద్ధిని కలిగిస్తలేవు, కాబట్టి నేను మాట్లాడా అన్నాడు. అవునయ్యా, పరిశుద్ధాత్మ ఉందని మాట్లాడుతున్నావు కదా, నీకంటే ఎక్కువగా నేను దర్శనం ఉంది నాకు, నీకంటే ఎక్కువగా నేను మాట్లాడగలను, కానీ అవి సంఘ అభివృద్ధిని కలగజేయకపోతే వద్దు అయ్యా, నేను మానేస్తా అన్నాడు. ఆలోచించండి, ఇంతగా పెద్ద గుణం కలిగి మన సంఘంలో బ్రతకాలి. ప్లీజ్, సంఘం దేవుడు ఏర్పరిచింది, సంఘంలోని ప్రతి వ్యక్తి ముఖ్యమైన వ్యక్తే. కాబట్టి మీరందరూ, మనమందరూ హైలీ అటెన్షన్ కలిగి బ్రతుకుదామని కోరుకుంటూ, ఒక్కసారి ఇజ్రాయెల్కు జరిగిన నష్టాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆఫ్టర్ ఆల్ 10 మంది, లక్షల మంది పతనానికి కారణమయ్యారు. చివరికి మోష కూడా చచ్చిపోయాడు అండి, మోష కూడా చచ్చిపోయాడు, అహరోను కూడా చచ్చిపోయాడు, అహరోను కూడా మధ్యలో చచ్చిపోయాడు, మిరియాం కూడా మధ్యలో చచ్చిపోయింది. వారు ఏం చేయలేదు, ఆయన చావవలసి వచ్చింది. అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుని పిల్లలారా.